ఎగ్జిబిషన్ జరుగుతుంది అనేసి ఎగ్జిబిషన్ చూస్తే వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా ఎగ్జిబిషన్ చూసి ఆనందించండి. మేము ఎగ్జిబిషన్కి వచ్చామండి. ఈ ఎగ్జిబిషన్లో మేము ఏమేమి ఆడుకున్నాము, ఇంకా ఏమేమి చూసామో ఇప్పుడు మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళే దారిలో మాకు ఒక టెలిఫోన్ బూత్ లాగా కనబడిందండి. లోపలికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు. ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఫస్ట్ అందరం కలిసి ఒక వీడియో దిగేసి స్టార్ట్ చేస్తాము చూడటం. స్టార్టింగ్ షాపే ఒక మాస్క్ షాప్ ఉందండి. మా తమ్ముడు చూడటమే కావాలని అమ్మని ప్లీజ్ అని అడుగుతున్నాడు. మా తమ్ముడిని చూడండి, ఆడికి ఏదో సౌండ్ వచ్చే టాయ్ దొరికిందంట. దాన్ని ప్రెస్ చేస్తా సౌండ్ అలా క్రియేట్ చేస్తున్నాడు. షాప్ అబ్బాయి వచ్చి తిడతాడు అన్నా కూడా వెంటల్లా. మా తమ్ముడు చెల్లి షాప్ లో ఉన్న బొమ్మలన్నీ తీసి ఇది కొనుక్కుందాం అంటున్నారు. అమ్మ తమ్ముడికి చెల్లికి అన్ని రైడ్స్ ఎక్కిన తర్వాత కొనిస్తా అంది. ఆ షాప్ చూసేసిన తర్వాత ఇంకో షాప్కి వెళ్ళాము. దీంట్లో ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఆ షాప్ అయిన తర్వాత బొమ్మల షాప్కి వెళ్ళాము. అక్కడ మా చెల్లి అన్ని బొమ్మలు కొనేసుకుందాం అంటుంది. అని అక్కడ చూస్తే అన్ని రేట్లన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి. ఆ బుడ్డి బొమ్మలే 100 రూపాయలంట. బొమ్మల షాప్ లో అన్ని చూసిన తర్వాత చాక్లెట్ కేక్ అని ఏదో ఫౌంటైన్ పడుతుంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఒక పీస్ చాక్లెట్ కేక్ వచ్చి 50 రూపీస్ అంట. దాన్ని దాటి వెళ్తా ఉంటే ఒక ఐస్ క్రీమ్ షాప్ కనపడింది. వెళ్ళి అడిగితే 30 రూపీస్ అన్నారు. చాలా బాగుంది ఐస్ క్రీమ్, బటర్ స్కాచ్ వెనిలా ఫ్లేవర్. ఐస్ క్రీమ్ ఎంత బాగుందంటే నేను అక్కడికి వెళ్ళి 3 సార్లు తిన్నాను. నేను వాళ్ళని అడిగాను ఐస్ క్రీమ్ అంత సాఫ్ట్గా ఇంకా గడ్డగా ఎలా ఉందంటే వాళ్ళు -20 డిగ్రీ సెల్సియస్లో పెడతారు అన్నారు. ఐస్ క్రీమ్ అందరూ తింటా ఉంటే అక్కడ మాకు పెద్ద జైంట్ వీల్ కనపడింది. అమ్మని అందరూ అడిగారు జైంట్ వీల్ ఎక్కుదామా అని, కానీ అందరూ భయపడ్డారు ఎక్కుతాకి. మీరు జైంట్ వీల్ చూస్తారా, ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. అందరూ వద్దనేసరికి జైంట్ వీల్ ఎక్కలేదు. అది వద్దే అనేసరికి ఏం ఎక్కుతారు అడిగితే పక్కనే ఏదో కాల్ రౌండ్గా తిరుగుతుంటే అది ఎక్కుతామన్నారు. కాబట్టి మేము ఎక్కించాము. చూడండి ఎలా తిరుగుతుందో. ఈ రౌండ్ తిరిగే దాంట్లో వాళ్ళు 5 మినిట్స్ దాకా తిరిగారు. ఈ ఎగ్జిబిషన్ లో అయితే రేట్లు మామూలుగా లేదండి. ఈ ఒక 5 నిమిషాలు తిప్పుతాకి 50 రూపాయలు తీసుకున్నారు. ఇంకోటి ఏదో రౌండ్ గా తిరిగేది ఉందండి, కానీ ఫోన్ తీసుకెళ్లేదు. అందుకని అది వీడియో తీయటం మర్చిపోయాము. ఇంకోటి వీడియో తీసామండి. అదేదో డ్రాగన్ రైడ్ కదా, ఆ డ్రాగన్ రైడ్ని ఎక్కాము. నేను తేజు ఎక్కామండి. నాతో పాటు తమ్ముడు కూడా ఎక్కారండి. అది ఎక్కిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఆడు అరుపులు కేకలు అసలు మామూలుగా లేవండి. డ్రాగన్ రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ రియాక్షన్ మామూలుగా లేదండి. ఏరుపులు డ్రాగన్ రైడ్ కంప్లీట్ అయ్యే వరకు నా చేతులు అసలు అదలలేదు. ఆడు నా పక్కన కూర్చొని అదలొద్దు ప్లీజ్ అని. డ్రాగన్ రైడ్ స్టాప్ అయిన తర్వాత ఆడు నాకు వాంతి వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి అని చెప్పాడు. నేను చూడండి నవ్వుకుంటా వస్తున్నాను. తేజు ఏమో నా అమ్మాయి ఏడ్చుకుంటా వస్తున్నాడు. పేరు చెప్తున్నాడు ఇంక మీద నేను ఈ రైడ్ ఎక్కనో. మాకైతే అసలు నవ్వు తట్టుకోలేకపోయాము. మీరే వారి మొహంలో ఉన్న రియాక్షన్ చూడండి.
అందరూ బస్సులో చెన్నై బయలుదేరిపోయాము. గంట మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శైలు గార్డెనింగ్. మన నెక్స్ట్ వీడియో